అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఒక రోజు ముందే వేడుకలు జరిగాయి. ఎంపీ కవిత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలు వేడుకగా నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు మహిళా నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంపీ కవిత కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత మహిళా నేతలంతా ఆటలాడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు కవిత. మార్కెట్ కమిటీల్లో మహిళలకు అవకాశం కల్పించామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్దే అన్నారు కవిత. అత్యంత పేదరికంలో ఉన్న ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ద్వారా 51,000 ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు ఆమె. జై తెలంగాణ. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, కింద స్థాయి నుండి మహిళల్ని పైకి తీసుకురావాలి. కింద స్థాయి నుండి ఎప్పుడు మహిళలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, వాళ్ళందరినీ దగ్గరికి తీసుకురావాలని చెప్పి చాలా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. అందులో మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా జిల్లాల నుండి వచ్చిన వాళ్ళకు ఒక్క ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే పుట్టినప్పటి నుంచి టెన్షన్, తల్లిదండ్రులకు ఎట్లా పెళ్లి కావాలి అని టెన్షన్. నిజానికి కొన్ని మనం నమ్మం, హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మనకు అర్థం కాదు, కానీ కొన్ని ఇండ్లలో 20-30 వేల రూపాయలు ఉంటే బిడ్డ పెళ్ళి అయిపోతుంది అనేటటువంటి ధైర్యం ఉంటుంది. అటువంటి కుటుంబాలకు, అంటే అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి, మన తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి 51,000 రూపాయి ఒక్క కుటుంబానికి ఇచ్చి మరి వాళ్ళ కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మీ అందరికి కూడా తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటే నేనే ఉన్నా ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఆడవాళ్లకు, దళితులకు, పేదవాళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తామనేటటువంటి డిస్కషన్ జరుగుతుంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, మగవాళ్ళ పేరు మీద ఇవ్వకండి, దయచేసి ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వండి అని. దాంతో వెంటనే ఒప్పుకున్నారు. అవును కరెక్టే, ఆడవాళ్ళకి ఇస్తే కాపాడుకుంటారు, సంపద ఉంటుంది ఇంట్లో అని చెప్పి. అట్లా ఇప్పుడు చాలా జిల్లాల్లో చాలా మందికి మనం 3 ఎకరాల భూమిని పంపిణీ చేసుకున్నాం. డబుల్ బెడ్రూమ్లు అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ప్రారంభమైనాయో అక్కడ కూడా మహిళల పేరు మీద చేయడం జరుగుతుంది. ఇవాళ మహిళలు ఉంటే, మహిళా రైతులు ఉంటే కూడా ప్రభుత్వమే వ్యవసాయం చేసుకోవడానికి మొత్తం పెట్టుబడి ఇస్తున్నటువంటి సందర్భం. అట్లా కూడా ఇదివరకు